హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హ్యాపీగా అయితే ఉండండి. ఇవాల్టి రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కరెంట్ ఫీలింగ్స్ అనేది చూద్దాము. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. అందరి ఎనర్జీస్ అనేది రీడింగ్ తీసుకుంటుంది. మీకు ఎంతవరకు మీకు రెజొనేట్ అవుతాయో అంతవరకు అనేది మీరు తీసుకోండి. ఫోర్స్‌గా ఏది తీసుకోవద్దు. ఒకవేళ మీకు రెజొనేట్ అవ్వట్లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. కానీ 30% రెజొనేట్ అయినా కానీ మీకు ఇది రెజొనేట్ అయిందని అనొచ్చు. ఓకేనా? ఇక ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళకందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలనేది తెలియజేసుకుంటున్నానండి. ప్రతి ఒక్కరూ చూసేవాళ్ళు మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి ఈ రీడింగ్‌కి. ఒక లైక్ అయితే ఇచ్చి, అలాగే ఇంకా ఎవరికైనా ఈ రీడింగ్ ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ తప్పకుండా మీరు ఈ రీడింగ్‌ని షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఓకేనా అండి? ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ప్రజెంట్ వాళ్ళు ఎలా ఉన్నారు? ఏం ఆలోచిస్తున్నారు? ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ గురించి ఏదైనా ఆలోచిస్తున్నారా మా వ్యూవర్స్ గురించి? ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. The Tower, Page of Pentacles, Three of Pentacles, Pentacle అన్ని పెంటికల్ వస్తుంది. జస్టిస్, కింగ్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్, ఫోర్ ఆఫ్ కప్స్, టూ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్. Bottom of the deck, Eight of Cups. ప్రజెంట్ వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే, మీ ప్రేమను కాదు అనుకొని వద్దనుకొని దూరం అయ్యారంట వీళ్ళు. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసులు ఉన్నాయండి. రాసుల గురించి అయితే చెప్పట్లేదు. ఒకవేళ మీకు ఇంకా డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే చెప్తాను మీ పర్సన్‌ని. నెంబర్ 16, నెంబర్ 3, నెంబర్ 6, నెంబర్ 11, నెంబర్ 2, నెంబర్ 4, నెంబర్ 8, నెంబర్ 12, 6 నెంబర్ ఎక్కువ కనిపిస్తుంది. 6 అని మీరు క్లెయిమ్ చేసుకోండి. కామెంట్ చేయండి. కామెంట్‌లో క్లెయిమ్ అని పెట్టండి. ఎందుకంటే 6 అనేది అబండెన్స్‌ని తీసుకొస్తుంది. సక్సెస్‌ని తీసుకొస్తుంది. మీరు ఏదైనా అనుకుంటూ ఉంటే కూడా ఒక సక్సెస్ అనేది ఉంటుంది. ఒక పాసిబుల్ అనేది ఉంటుందన్నమాట. 10 నెంబర్, 5, 8 నెంబర్ అంటే 13 నెంబర్ ఇవైతే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, మూడవ వ్యక్తి కోసమే మీ మనసు హార్ట్ బ్రేక్ అనేది చేసి వీళ్ళు వెళ్ళడం అయితే జరిగింది.
అది మూడవ వ్యక్తి కోసమే వెళ్ళాను అనేదైతే వాళ్ళ మనసులో ప్రెజెంట్ ఆలోచిస్తున్నారు. మీ మనసు గాయం చేశాను అనేదైతే వాళ్ళకు ఉంది. ఎందుకు గాయం చేశారు అనంటే థర్డ్ పర్సన్ వల్లే మీకు ఏ విషయము మీకు చెప్పకుండా స్వార్థంగా అయితే మూవ్ ఆన్ అయ్యారంట. అంటే నాకు నచ్చిన వాళ్ళతోని నేనెళ్తాను. నాకున్నట్లు నేనుంటాను. నా ఇష్టము మీరెవరు చెప్పడానికి హ్మ్. స్వార్థంగా అయితే వెళ్లారంట. సో, మిమ్మల్నయితే బాగా ఏడ్పించారంట. మీరు చూపించిన ప్రేమ, ఆప్యాయత అన్నీ కూడా మీరు ఒక మదర్‌లీ నేచర్ అన్నమాట. సో, అది కూడా మీరు ఎట్లా అనంటే, మీరు విపరీతమైన ప్రేమ అనేది వాళ్ళ పట్ల చూపించారన్నమాట. సో, అది కూడా కాదనుకోని వెళ్ళాను. ఎవరి కోసం వెళ్ళాను? మూడో వ్యక్తి కోసం వెళ్ళాను అనేదైతే మీ పర్సన్‌లో ఉంది. చైల్డిష్ మెంటాలిటీ మీ పర్సన్ అయితే వీళ్ళెక్కడైతే ఉంటున్నారో అక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అనేది బాగుంది. సో, అక్కడ కూడా గొడవలు జరుగుతున్నాయి ఇద్దరికి కూడా. చాలా పెద్ద గొడవలే జరుగుతున్నాయి ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అయితే. వీళ్ళు ఏంటి అంటే, వీళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మనీ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. అక్కడ థర్డ్ పార్టీకేమో మనీ కావాలి. ఈక్వల్‌గా వీళ్ళు ఆ మనీననేది వాళ్ళకి షేర్ చేయలేకపోతున్నారు. సో, వాళ్ళు ఏంటి అనంటే వీళ్ళ పట్ల స్వార్థంగా ఉంటున్నారు. ఎందుకు అంటే వీళ్ళ దగ్గర ఉన్నంత కాలం వీళ్ళని బానే చూసుకున్నారు. సో, వాళ్ళిద్దరి మధ్య గూడా ఆ ప్రాబ్లమ్స్ అనేదున్నాయి. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అక్కడ మాటలైతే పడుతున్నారు, గొడవలు పడుతున్నారు థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో. వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేది వచ్చాయి. ఒక బ్రేకప్ కూడా పడింది ఆల్రెడీ. ఎందుకు అనంటే వీళ్ళు ఎవరినైతే నమ్ముకొని వెళ్లారో వాళ్ళు థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నారు. వాళ్ళు వీళ్ళకి న్యాయం చేయట్లేదు. సో, మీ పర్సన్ ఆలోచన ఏంటి అంటే కమిట్మెంట్ ఇవ్వలేదు. అంటే వీళ్ళకి కమిట్మెంట్ ఇవ్వలేదని వీళ్ళకు చాలా ఫీలింగ్ అనేదుంది. సో, నాకు న్యాయం కావాలి అనేదైతే మీ పర్సన్‌లో ఉందన్నమాట. నాకొక న్యాయం జరగాలి ఇందులో ఈ రిలేషన్‌లో అనేది వాళ్ళ పట్ల వీళ్ళు కోరుకుంటున్నారు. కానీ వాళ్ళైతే ఒక కంట్రోలింగ్ ఎనర్జీ, ఒక నిర్ణయానికైతే రావట్లేదు. సో, ఇంక చేసేదేమీ లేక ఎక్కడైతే థర్డ్ పర్సన్ ఉంటున్నారో అక్కడ వాళ్ళ బాగోతాలన్నీ వీళ్ళు చూస్తున్నారు. మౌనంగా రోదిస్తున్నారు, బాధపడుతున్నారు. మీరేమో మీ పర్సన్‌ని కోరుకుంటున్నారు. వస్తే చాలు, తిరిగి వస్తే చాలు మేము హ్యాపీగా ఉంటాము అనైతే మీరనుకుంటున్నారు. కానీ వాళ్ళేమో జరిగిన సిట్యుయేషన్‌నైతే గుర్తుకు చేసుకుంటున్నారు. మీరిస్తున్న ఆఫర్‌ని కూడా గమనించట్లేదు. సో, ఇప్పుడు ఏంటి అననంటే వీళ్ళకిప్పుడు మీ పట్ల నిర్ణయం తీసుకోవాలి అనేదైతే ఉంది. నిర్ణయం ఎటు చేసుకోవాలి అనే ఆలోచనైతే ఉంది. ఒక న్యాయం జరగాలి నాకు అనేదైతే ఉంది. అక్కడైతే న్యాయం జరగట్లేదు. సో, ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో అనేది ఉన్నారన్నమాట. ఇటు మీరు కావాలా? లేకపోతే అటు సైడు స్టెప్ వెయ్యాలా? అనే ఆలోచనలో మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. సో, మీతో న్యూ బిగినింగ్ కావాలి, న్యూ ఆపర్చునిటీ, కొత్త ఆఫర్‌తో మీ ముందుకు రావాలి. ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. ఆలోచిస్తున్నారు. మనసుకి పదే పదే ఆలోచనలు. ఆహ్, ఒక్కొక్కసారి బాధ గూడా కలుగుతుంది. ఆ బాధ కన్నీళ్ల రూపంలో గూడా పొంగుతుందన్నమాట. సో, ఏంటి అననంటే మీ పట్ల యాక్షన్ తీసుకోవాలా? వద్దా? అనే ఆలోచనలో ఉన్నారు. ఏదైనా ఒక నిర్ణయానికి రావాలనేదైతే ఆలోచిస్తున్నారు. కానీ ఫాస్ట్‌లో థర్డ్ పర్సన్ కోసము మీ ఇద్దరి మధ్య చాలా గొడవలకు దారితీసి, మీ మనసు గాయం చేసి వెళ్ళడం అయితే జరిగింది. సో, దాని గురించైతే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఒక ఆఫర్‌తో మీ ముందుకు రావాలనేదైతే ఉంది. కానీ కమిట్మెంట్ ఇవ్వడానికి బాధపడుతున్నారన్నమాట. ఎందుకు అననంటే పాస్ట్‌లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు గదా! మిమ్మల్ని చాలా రకాలుగా బాధ పెట్టారు, ఇబ్బంది పెట్టారు. సో, అది గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట. ఏదైతే థర్డ్ పర్సన్ ఉన్నారో, ఆ థర్డ్ పర్సన్ కోసము మిమ్మల్ని మీరిస్తున్న ఆఫర్‌ని కూడా పట్టించుకోకుండా, మీరిస్తున్న ప్రేమను కూడా లెక్క చేయకుండా
మీరేమో వాళ్ళేం చేసినా ఎన్నున్నా కానీ ఎమోషనల్ బాండింగ్ అనేది వాళ్ళ పట్ల చాలా పెంచుకున్నారు. మీదొక మదర్‌లీ క్యారెక్టర్ అన్నమాట. ఇది ఎవరైనా కావచ్చు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు. సో, అంత ప్రేమననేది మీరు చూపారు. అంత ప్రేమను చూపినా కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే థర్డ్ పర్సన్ వైపు మొగ్గు చూపారన్నమాట. అటు సైడే స్టెప్ అయితే వేశారు. సో, వీళ్ళు వెళ్లారు బానే ఉంది. కానీ వాళ్ళ పరిస్థితి ఇప్పుడేంటి అంటే 2 పడవల మీద కాళ్ళు పెట్టినట్లని అనిపిస్తుంది. సో, ఏ దారి తోచట్లేదు. దిక్కు తోచట్లేదు. ఎవరినైతే నమ్మి వెళ్లారో వాళ్ళు వీళ్ళకి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వట్లేదు. సో, అది గూడా ఆలోచిస్తుంది. ఇక్కడ ఎక్కువ మనీ లావాదేవీలనేది జరిగాయన్నమాట. మనీ లావాదేవీలనేది జరిగాయి. సో, దానివల్ల ఇప్పుడు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పరిస్థితి సరిలేదు. వీళ్ళనుకున్న విధంగా ఒక గ్రోత్ అండ్ సక్సెస్ అనేది కొంచెం తక్కువనే చెప్పొచ్చు. అదొకటి ఆలోచిస్తున్నారు. మీ పట్ల ఒక నిర్ణయానికి రావాలనేదైతే ఉంది. కానీ ఫాస్ట్‌లో మీకు న్యాయం చేయలేదు గదా! మీరు మీరు కోరుకున్నారు. అంటే ఒక న్యాయం కావాలి. ఈ రిలేషన్‌లో నాకు ఏ దారి తోచట్లేదు. నా పరిస్థితి ఏంటి? భగవంతుడా నాకెందుకు ఈ రాత రాసావు? ఈ జన్మ ఇచ్చావు? నాకెందుకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది? నా పర్సన్ నా పట్ల ఎందుకిలా ఉంటున్నారు? నేనేం పాపం చేశాను? అని మీరనుకున్నారు. సో, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే సేమ్ సిట్యుయేషన్ వాళ్ళకి నడుస్తూ ఉంది. కానీ మీ సైడ్ రావాలనైతే అనుకుంటున్నారు. పాస్ట్‌లో వాళ్ళేదైతే మీకు మిమ్మల్ని కంట్రోల్‌లో పెడుతూ థర్డ్ పర్సన్ కోసము పరుగులెత్తారో సేమ్ సిట్యుయేషన్‌లో వాళ్ళున్నారు. వాళ్ళు కూడా న్యాయం జరగాలనైతే వాళ్ళు కోరుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. పదే పదే గుర్తుకు చేసుకుంటున్నారు. పరిస్థితి బాలేదనైతే అనుకుంటున్నారు. చూద్దాం క్లారిఫికేషన్. ప్లీజ్ యూనివర్స్. టవర్ క్లారిఫికేషన్. టవర్ క్లారిఫికేషన్. చూసారా? ఇక్కడ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ గొడవలు పడుతున్నారు. ఇప్పుడు న్యూ బిగినింగ్ కావాలనైతే కోరుకుంటున్నారు. అక్కడ హ్యాపీనెస్ అనేది లేదు. సో, మీతో లాంగ్ లైఫ్ రిలేషన్ కావాలనైతే కోరుకుంటున్నారు. అంటే పాస్ట్‌లో మీకు చెప్పారు. జీవితాంతం నీకు తోడుంటాను, ఒక భరోసా ఉంటాను అనేదైతే మీకు చెప్పారు. ఇక్కడ సింగిల్‌గా గూడా కనిపిస్తున్నారు. ఎవరైతే మీరున్నారో సింగిల్‌గా లీడ్ చేస్తున్నారన్నమాట. సో, మీకొక తోడుంటాను అని మీకు చెప్పారు. కానీ థర్డ్ పర్సన్ కోసము మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం అయితే అయ్యారు. సో, ఇప్పుడు ఏంటి అనంటే మళ్ళా మీ దగ్గరికి రావాలి. మీరుంటే వాళ్ళ లైఫ్‌లో ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. సో, దానికోసం అయితే ఎదురు చూస్తున్నారు. రిలేషన్ లాంగ్ లైఫ్ ఉండాలనైతే కోరుకుంటున్నారు. న్యూ బిగినింగ్ కావాలనైతే కోరుకుంటున్నారు. ఇది చాలా చాలా పాజిటివ్‌గా ఉంది రీడింగ్ అయితే. ఈ రీడింగ్ అయితే మీరు క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్. ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది. ఎవరికీ చెప్పుకోలేరు. ప్రెజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వీళ్ళని లెక్క పెట్టట్లేదు. హ్మ్. థర్డ్ పర్సన్ ఇది ఒక మదర్‌లీ క్యారెక్టర్‌ని చూపిస్తుంది. సొసైటీ చూపిస్తుంది. థర్డ్ పర్సన్‌ని గూడా చూపిస్తుంది. ఒక టీమ్ దగ్గర గూడా అంటే ఒక జాబ్ రిలేటెడ్‌గా కూడా మీ పర్సన్ మిమ్మల్ని కొంతమంది దూరం పెట్టారు. మీ కంటి ముందరే కనిపిస్తున్నా కానీ మీ ఇద్దరి మధ్య ఒక సఖ్యత అనేది లేదు. ఇద్దరి మధ్య మాటలు లేదు. కొంతమంది సొసైటీ గురించి మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరుగుతుంది. ఎందుకు అంటే వీళ్ళే నలుగురికి ఒక పెద్ద మనిషి హోదాలో న్యాయం చేస్తారన్నమాట. న్యాయాలనేది ఉంటుంది. నేనే ఒక తప్పు చేస్తే నన్ను నలుగురు ఏదైనా జడ్జ్ చేస్తారేమో అనే ఆలోచన
మీ పర్సన్‌కు ఉంది. కొంతమంది సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు. కొంతమంది మదర్‌లీ క్యారెక్టర్ అనేది ఉంది ఇక్కడైతే. సో, మీ పర్సన్ ఏంటి అంటే, ఇక జరిగిందే తలుచుకుంటూ డిప్రెషన్‌లో ఉంటున్నారన్నమాట. సో, ఒక స్టెప్ తీసుకుందాము అనే ఆలోచన అయితే ఉంది. ఒక స్టెప్ జరిగింది ఆలోచిస్తున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళని లెక్క లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళేం కోరుకుంటున్నారు అంటే, న్యూ బిగినింగ్ కావాలనైతే కోరుకుంటున్నారు. కింగ్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్. అలా ఎనర్జీ ఏంటి? కింగ్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్. ఇది దైవానికే వదిలేస్తున్నారన్నమాట. ఎందుకు అనంటే అక్కడ ఎక్కడైతే ఉంటున్నారో అది ఫ్యామిలీ అయినా కావచ్చు, లేదా ఇంకెవరైనా థర్డ్ పర్సన్ ఎవరైనా చెప్పాను కదా! అక్కడ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయన్నమాట. వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, అటు నుంచి స్టెప్ తీసుకొని ఇక్కడికి రావాలంటే కూడా ఇక్కడ మీకు వాళ్ళకి ఐకమత్యం అనేది లేదు. సో, మీ వాళ్ళకి, వాళ్ళ వాళ్ళకి గూడా ఇక్కడ ఆహ్, ప్రాబ్లమ్స్ అయ్యే సిట్యుయేషన్ అనేదుంది. సో, కొంతమందికి అలా కనిపిస్తుంది. ఏదైతే నా వాళ్ళు నా ఇష్టమొచ్చినట్లే ఉంటాను అంటూ మిమ్మల్ని దూరం పెట్టారో, రిలేషన్ ఎండ్ చేసుకున్నారో వద్దు అని. సో, ఇప్పుడైతే ఆహ్, ఈ రిలేషన్ గురించి డివైన్‌కి అప్పజెప్పేస్తున్నారన్నమాట. ఏదో ఒకటి మీరే చేయండి. అంటే ఇది నా వల్ల కావట్లేదు. ఆహ్, డివైనే నాకొక న్యాయం చేయాలి అనేదైతే మీ పర్సన్‌లో ఉంది. ఎందుకు అంటే కంట్రోలింగ్ ఎనర్జీలో ఉన్నారు వీళ్ళు. సో, వాళ్ళు చేసేదేం లేక ప్రెజెంట్ ఇలా డివైన్‌నయితే ప్రార్థన చేస్తున్నారు. కొంతమందికైతే రీయూనియన్స్ అయితే ఉంటాయి. ఇలా ఉందండి రీడింగ్ ఈరోజైతే. కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి. మీరు చూపించిన ప్రేమని వాళ్ళు మోసం చేశాము అనే ఫీలింగ్ అయితే వాళ్ళ పట్ల చాలా ఉందిప్పుడు. మీకేదైతే అన్యాయం చేశారో సేమ్ సిట్యుయేషన్‌లో వాళ్ళున్నారు. ఈరోజు పెండులమ్ రీడింగ్. పెండులమ్ మెసేజ్ చూద్దాం. పెండులమ్ సమాధానం అయితే అడుగుదాము. మీ మనసులో ఏదైనా ఒక కోరుకుంటే కోరుకోండి. ఓకేనా? ఒక్క నిమిషం అడ్జస్ట్ చేస్తా. మీ మనసులో ఏదైనా ఒక కోరుకుంటే ఆ కోరికైతే పెండులమ్‌ని సమాధానం అయితే అడుగుదాం. మీరు మనసులో కోరిక తలుచుకొని పెండులమ్‌నైతే మీరు అడగండి. ఒక ప్రశ్న అయితే వేసుకోండి మనసులో. ఓకేనా? ప్లీజ్ పెండులమ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానం యెస్ ఆర్ నో. ఇదేంటి రౌండ్ తిరుగుతూ ఉంది. ప్లీజ్ పెండులమ్. పెండులమ్ గారు మా వ్యూవర్స్‌కి ప్లీజ్ మీరు తెలియచేయండి. వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానం. మీ మనసులో అనుకున్న ప్రశ్నకి ఇక్కడ నో అనేది చూపిస్తుందండి. యెస్, నో అండి ఇది. థాంక్ యూ పెండులమ్.
అలాగే ఇంకొక ప్రశ్న కూడా వేసుకోండి. వేసుకున్న ప్రశ్నే వేసుకోవద్దు. ఇంక రెండో ప్రశ్న అయితే వేసుకోండి మనసులో. ఓకేనా అండి? ప్లీజ్ పెండులమ్ చూస్తున్న మా వ్యూవర్స్‌కి మీరిచ్చే సమాధానం, వాళ్ళ మనసులో ఉన్న రెండవ ప్రశ్నకి మీరిచ్చే సమాధానం. పెండులమ్ గారు ప్లీజ్. ఇదైతే యెస్ చూపిస్తుంది. ప్లీజ్ పెండులమ్. స్లోగా మూవ్ అయ్యి ఇప్పుడు స్పీడ్ పెరుగుతుంది. మీరనుకున్నది ఫస్ట్ స్లోగా మూవ్ అయింది. ఇప్పుడు స్పీడ్. ఇప్పుడు స్ట్రాంగ్‌గా స్పీడ్ పెరుగుతుంది. బోర్డ్ గూడా దాటుతుందండి. చూస్తున్నారా? ఇటు సైడ్ చూడండి బోర్డ్ దాటుతూ ఉంది. థాంక్ యూ పెండులమ్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ పెండులమ్. ఓకే అండి. ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంత వరకు రిజనేట్ అయిందనేది గూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. మరో రీడింగ్‌తో అయితే నేను మీ ముందుంటాను. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి, ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ స్క్రీన్ పైన ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఓకేనా అండి? బాయ్ అండి.